సరే మీరు చెప్తున్నట్టుగా ఇంకో మాట సార్ నేను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక మాట చెబుతాను సార్. సో మీరు చెప్తున్నట్టుగా అదే కావాలి నాకు. మీరు ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్యం గురించే మాట్లాడి నేను అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాదు. 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందో శేఖర్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడితే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. అవసరమైతే మీ దగ్గరకు వస్తాను, నేను నేరుగా వచ్చి. రావాల్సిన అవసరం కూడా లేదు కానీ సార్, ఒక ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడుతున్నాను. సో అక్కడెక్కడ చెదురుమదురు ఘటనలు జరిగి ఉంటే అవి ఖచ్చితంగా సమంజనీయం కాదు. ఎవరి ప్రభుత్వంలో జరిగినా కానీ సమంజనీయం కాదు. సరే వీళ్ళు చెప్తున్నట్టుగా అంత రాజకీయ పాలన నడిచింది అన్నారు కదా. మీరు చెప్పినటువంటి మాటని ప్రజలు నమ్మే కదా మీకు ఓట్లేశారు. మరి మీరు ఈ రోజు చేస్తుంది ఏంటి? ఇది కాదా ప్రజాస్వామ్యం కూని? ఇది కాదా కాలకేయ పాలన? ఇది కాదా తాలిబాన్ పాలన? ఓపెన్ సార్ అడుగుతున్నా, ఇది కాదా తాలిబాన్ పాలన? కార్పొరేటర్లు కొడతారా సార్? మళ్ళీ చెప్తున్నాం, కాలకేయుల పాలన అనేది 2019 నుంచి 2024 వరకు జరిగిందండి. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నిర్మల టీడీపీ నాయకులు నిర్మల్ గారు ఒకసారి మాట్లాడి ఉండండి. శేఖర్ రెడ్డి గారు ఉండండి, వాళ్ళు రియాక్ట్ అవ్వండి. నిర్మల్ గారు కాదండి, 2019 నుంచి 2024 వరకు జరిగింది ఏంటండి? ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్ళే ధైర్యం చేయనిచ్చారా? ముందే రాజకీయాలు, బెదిరింపులు, పిల్లల్ని కిడ్నాప్ చేయడాలు, నామినేషన్ వేయడానికి వీల్లేదని బెదిరించడాలు, చెట్టుకి తలకిందులుగా ఎలాడదీసి కొట్టి చంపిన వైనాలు కూడా మనం చూసామండి. అవన్నీ మర్చిపోతే ఎలా అండి? ప్రజాక్షేమం కోరే నాయకులుగా మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మనం చేసిన తప్పిదాలేంటి, మనం ఏం చేసాం, ప్రజలకి గతంలో ఏం చేసాం, 2019 నుంచి 24 వరకు అని మర్చిపోతే ఎలా? ప్రజాక్షేమం కోరే నాయకులనే అడుగుతున్నా నేను ఇప్పుడు. చెప్పండి దానికి సమాధానం. వేలాడదీసి చంపలేదా? ఓకే. ఒక మహిళల్ని కూడా ఆ జాకెట్ లో, చెప్పకూడదు, జాకెట్ లో దాచుకుని నామినేషన్ తీసుకువెళ్తుంటే కూడా లాగేసుకున్నారు మన వైఎస్ఆర్సీపీ గుండాలు. మీరు ఇప్పుడు మమ్మల్ని కాలకేయులు అని అడుగుతున్నారా? ఎక్కడో చోట మీరు అన్నట్టే ఎక్కడో చోట పొరపాట్లు జరగకుండా ఉండవు. అర్థమవుతుందా అండి? ప్రతి దానికే కాలకేయులు అని మాట్లాడకండి మీరు. అది దాని మీద పూర్తి విచారణ జరుగుతారు. అసలు జరిగింది ఏంటి అనేది. మా నాయకుడేమి మీ నాయకుల్లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వెళ్ళి దాడి చేశారు, లేకపోతే వాళ్ళకి బాధ అనిపించింది కాబట్టి చేశారనే నాయకులు కాదు మా నాయకులు, కూటమి నాయకులు. ప్రతి దాన్ని ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని డైరెక్ట్ గా మాకు చెప్తున్నారు కాబట్టి మేము నోరు మూసుకుని కూర్చుంటున్నామండి. అది గమనించాలి ప్రజా నాయకులు అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ నాయకులు. అర్థమవుతుందండి? నిర్మల్ గారు ఓకే. కృష్ణ అవునవును ఓకే. పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సో గతంలో ఏం జరిగింది చూసాం, ఇప్పుడు ఏం జరిగింది చూసాం. సో వాళ్ళు చూపించినటువంటి మార్గాన్నే వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు అనేటటువంటి ఒక ఆందోళన అయితే, ఆవేదన